ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. చిన్నగా తరిగిన ఎర్రగడ్డ, కరివేపాకు, ముల్లంగి ఇలా చిన్నగా తురుముకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడే ఆనియన్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. కరివేపాకు వేగే లోపల మనం పచ్చికారం ఆడించుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు అలాగే కావాల్సినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి ఆడించిన పచ్చికారం వేసి పచ్చివాసన పోయేంత వరకు అలాగే కలుపుతూ ఉండండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ముల్లంగి వేయండి. వేసిన ముల్లంగి అంతా ఒకసారి కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ నేను ఇలా ప్లేట్ వేసేసి కవర్ చేస్తున్నానండి. లో ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి, మంచిగా ఉడికింది. నేను చేత్తో చూపిస్తున్నాను చూడండి. ముల్లంగి మెత్తగైంది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.